వచ్చి సునంద డోర్లు చాలా గట్టిగా తీస్తుంది. దాంతో సునంద, అక్కడే ఉన్న జీవన, ఆదిత్య, శశికాంత్ వీళ్ళందరూ కూడా ఏంటి ఆనంది ఎంత సీరియస్గా వచ్చింది అని చెప్పి అలా చూస్తూ ఉంటారు. ఇంతలో ఆనంది వెనక పోలీసులు ఉంటారు. ఇక ఆ పోలీసులను చూసి అక్కడ ఉన్న ఆదిత్య, సునంద, జీవన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. దాంతో అక్కడ ఉన్న సునంద అయితే ఏంటి ఆనంది, మా ఇంటికి పోలీసుల్లో తీసుకొని ఎందుకు వచ్చావు అని చెప్పి సునంద ఆనందిపై చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాంతో ఆనంది అయితే ఇలా అంటూ ఉంటుంది, తప్పు చేసిన వ్యక్తి ఈ ఇంట్లోనే ఉన్నారు, అందుకే ఈ ఇంటికి పోలీసులు తీసుకువచ్చానని చెప్పి ఆనంది అంటుంది. ఆ మాట వినగానే సునంద అయితే ఏంటి తప్పు చేసిన వ్యక్త, ఎవరు ఆ మనిషి అని చెప్పి అక్కడ ఉన్న సునంద అంటుంది. దాంతో ఆనంది వెంటనే అవును, తప్పు చేసిన వ్యక్తి మీ ఇంట్లో ఉన్నారు కాబట్టే పోలీసులు తీసుకొని వచ్చాను, అదిగోండి అక్కడే ఉన్నారు తప్పు చేసిన వ్యక్తి అంటూ ఆనంది చేయి చూపిస్తూ జీవన పేరు చెబుతుంది. ఇక దాంతో అక్కడ ఉన్న జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆ సునంద, అలాగే ఆదిత్య, శశికాంత్, చైతన్య వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక తప్పు చేసిన మనిషి ఆ జీవనయ్యే అనేసరికి జీవన అయితే తలదించుకొని మౌనంగా ఉండిపోతుంది. అది చూసి అక్కడ ఉన్న చైతన్య అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే వెంటనే కానిస్టేబుల్స్ వెళ్ళి ఆమెను బయటకు లాక్కొని రండి అని చెప్పి ఆనంది అంటుంది. ఇక దాంతో సునంద వెంటనే జీవన దగ్గరకు వెళ్ళి జీవనతో ఇలా అంటూ ఉంటుంది, మన కంపెనీ డిజైన్స్ అన్నింటినీ కూడా బయటికి పంపించి మా ఇంటి పరువుని ఎందుకు తీసావు, అసలు నువ్వు ఇంత నీచమైన పనికి గురవుతావని అస్సలు అనుకోలేదని చెప్పి సునంద అంటుంది. దాంతో ఆనంది అయితే ఆ కంపెనీ డిజైన్స్ని బయటికి పంపించింది అలేఖ్య అయితే అది మొత్తం చేయించింది ఇదిగోండి ఈ పెద్ద మనిషి అని చెప్పి ఆనంది జీవనాన్ని చూపిస్తుంది. దాంతో సునంద అయితే వెంటనే జీవన దగ్గరికి వెళ్ళి జీవనతో ఎలా మాట్లాడుతూ ఉంటుంది, అసలు నువ్వు ఇంత చీప్ పనులన్నీ కూడా చేస్తావని అస్సలు ఊహించలేదు, నిన్ను ఇలా కాదు అంటూ సునంద జీవన చంప పగలగొడుతుంది. దాంతో అది చూసి అక్కడ ఉన్న ఆనంది అయితే చాలా సంతోషిస్తుంది. ఇక వెంటనే అక్కడ ఉన్న పోలీసులు అయితే జీవన చేతికి బేడీలు వేస్తారు. వేయటంతో అక్కడ ఉన్న ఆనంది వెంటనే జీవనాన్ని జుట్టు పట్టుకొని బయటకు లాక్కొని వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న జీవన అయితే ఆనంది వదులు ఆనంది వదులు, నన్ను వదులుతావా లేదా అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే అక్కడ ఉన్న ఆనంది జుట్టు పట్టుకొని అలా లాక్కొని వస్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న జీవన అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక వెంటనే ఆనంది మెడ పట్టుకొని బయటకు గెంటేస్తుంది జీవనాని.